లావణ్యకు జీవిత ఖైదు గాని లేదంటే నగర బహిష్కరణ చేయాలి. మస్తాన్ సాయికి ఉరి శిక్ష ఖచ్చితంగా ఏసి తీరా. పెద్ద ప్రతిభత స్త్రీలాగా మాట్లాడుతుంది అసలు బయటకు వచ్చేసేసి. అందుకని ఇలాంటి వ్యక్తుల్ని మీడియా ముందుకు రానివ్వకండి. అసలు ఆమె బయటికి వెళ్తుంటూ కూడా అసలు పట్టించుకోకండి. ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ అమెరికా. మస్తాన్ సాయికి ఉరి శిక్ష అనేది వేయాలి. అలాగే లావణ్యకు జీవిత ఖైదు కానీ లేదంటే నగర బహిష్కరణ చేయాలి. ఇవి వాళ్ళకి సరి అయిన శిక్షలండి. మనం మస్తాన్ సాయి గురించి మాట్లాడతాం అనుకుంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాల పరంగా 200 పైగా ఉన్నటువంటి న్యూడ్ వీడియోలు ఆయన హార్డ్ డిస్క్లో ఉన్నాయట. ఆ హార్డ్ డిస్క్లో కోసం వాడు లావణ్య దగ్గరికి వచ్చి లావణ్య హత్య చేసేసి ఆ హార్డ్ డిస్క్ తీసుకోవాలనేసి వాడు ప్లాన్. కానీ లావణ్య ఏం చేసింది, వాడి పైన కేసు వేసేసింది. మళ్ళా కొంతమంది ఎవరో పడాల లక్ష్మి సంబడి సో అండ్ సో, మళ్ళీ వీళ్ళు కలిసి శేఖర్ భాషను హత్య చేయాలనేసి ఇంకొక ప్లాన్. వీళ్ళు మనుషుల పశువులు అసలుకు ఏం చేయాలనుకుంటున్నారు అసలుకు. ఇప్పుడు మస్తాన్ సాయి గురించి మాట్లాడాలంటే చూడండి, వాడు ఇంతమంది అమ్మాయిలను వాడు లొంగ తీసుకొని వాళ్ళతో ప్రేమ వ్యవహారం నడిపేసేసి పెళ్లి చేసుకుంటాననేసి ప్రగల్భాలు చెప్పేసేసి వాళ్ళతో శృంగారం జరుపుతూ వాళ్ళ వీడియోలు తీసుకొని హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నువ్వు మళ్ళీ రాకపోతే నేను వీడియోలు బయట పెడతాననేసి ఇంకొక రకమైన వెరైటీ సైకిక్ బిహేవియర్, నువ్వు రాకపోతే నేను ఉరి వేసుకొని చనిపోతాననేసి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ చేయించేసి మళ్ళీ వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, వాళ్ళతో శృంగారం జరపడం. అబ్బా, ఏ మనుషులు అసలు. నేను ఇలాంటి ప్రపంచంలో కొంతమంది ఉన్నారండి, ఘోరాతి ఘోరంగా రేప్ చేసినటువంటి వ్యక్తులు. అసలు వాళ్ళని మించినటువంటి వ్యక్తి వీడు మస్తాన్ సాయి గాడు. అందుకనే నేను వాడికి ఉరి శిక్ష వేయాలనేసి నేను డిమాండ్ చేస్తున్నానండి. మీరు ఎంతమంది ఒప్పుకుంటున్నారో మీరు ఎస్ అని కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఒప్పుకుంటారు. చూడండి, ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి దుర్ఘటన, నిర్భయ ఘటన, వాళ్ళలో నిందితులకి ఉరి శిక్ష అనేది వేసిందా లేదా చెప్పండి. వేశారు. కలకత్తాలో సిమిలర్ సంఘటన జరిగినప్పటికీ కూడా వాడికి జీవిత ఖైదు అని వేసేసేసి వదిలేశారు. సేమ్ మొరర్లెస్ సేమ్ ఘటన అది. అసలు నాకు అర్థం కాలేదు అసలు వాడి జీవిత ఖైదు వేయటం ఏంటి అసలు. వాడు అసలైన నిందితుడా కాదో కూడా తెలియదు అసలు. మళ్ళీ ఇంకో పక్క ఈ మధ్యలో రీసెంట్గా ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ను అనేక రకాలుగా తను చంపడానికి ప్రయత్నం చేసింది. చివరికి ఒక ప్రయత్నం అనేది సక్సెస్ అయిపోయింది. అలాంటి ప్రయత్నం చేసినందుకు ఆ అమ్మాయికి మరణ శిక్ష విధించేసింది. మరి మస్తాన్ సాయి గారి విషయంలో ఇంతమంది అమ్మాయిలను వాడు నూడి వీడియోలు తీసేసేసి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేశాడంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు కూడా అసలు కొంతమంది అమ్మాయిలు దాంట్లో మనం మీడియాలో చూస్తున్న ప్రకారం అయితే కొంతమంది అమ్మాయిలు మా ఇష్టపూర్వకంగానే మేము వీడియోలు తీసుకున్నాం అనేసి. చాచా, ఏంటి అసలు సిగ్గుమాలిన జనం ఇట్లా తయారైపోయింది అనేసి. వీడి బాధితుల్లో ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో సెటిల్ అయిపోయిన ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క న్యూడి వీడియోలు బయటకు వచ్చేస్తే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్నయ్యలు, అమ్మనాన్నలు, అత్తమామలు, భర్త ఇవన్నీ విషయాలు బయటికి తెలిసిపోతే వాళ్ళ బ్రతుకు ఏమి కావాలో మీరు చెప్పండి. అందువల్ల మరి వీడు ఇంత నరరూప రాక్షసుడు కాబట్టి వీడికి మరి ఉరి శిక్ష అనేది కరెక్టా కాదా చెప్పండి. ఉరి శిక్ష ఇస్ రైట్ శిక్ష వాడికి. అసలు వాడు ఏమంటాడు అసలు, పోలీసులు జీపులో వాడు ఎక్కుతూ అది ఆ హార్డ్ డిస్క్ లో కేవలం నాకు నా భార్యకు సంబంధించినటువంటి వీడియోలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నాడు. అసలు సిగ్గు లేదురా అసలు. నీ భార్యకు సంబంధించిన వీడియోలు కూడా తీసుకుని పెట్టుకోవాలరా. అమ్మ, భార్య ఎక్కడున్నావు ఏంటో తల్లి విను. అసంటి మృగాన్ని నువ్వు ఎలా భరిస్తున్నావు అసలు, ఎలా భరించావు అసలు ఇన్ని సంవత్సరాలుగా. ఇలాంటి వ్యక్తి ఆడవాళ్ళను మనది ఏ సంస్కృతిరా, మన ఇండియన్ సంస్కృతి ఏందిరా అసలు. మీలాంటి వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్ యొక్క కల్చర్ పాడు చేస్తున్నారు అసలు. అందుకని వీళ్ళని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరణ చేయాలి. అసలు ఎప్పుడు కూడా హైదరాబాద్ను ఎంటర్ కానియకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. అసలు నేను ఈరోజు ఆవేశంగా ఉన్నాను, ఎందుకంటే అసలు ఈ సమస్య ముగిసిపోయింది అనుకున్నాను. ఇప్పుడు హార్డ్ డిస్క్ అనేది కొత్తగా వచ్చేసింది. నేను కోరుకునేది ఏంటంటే మస్తాన్ సాయికి ఉరి శిక్ష ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. ఇంకో రెండో విషయానికి వచ్చేస్తే లావణ్య గురించి. సిగ్గులేని లావణ్య, అసలు ఇంతమందితో నువ్వు సెక్స్లో పాల్గొనేసేసి
నువ్వు పైగా మీడియా ముందుకు వచ్చేసేసి నన్ను రాస్తారును మోసం చేశాడు, మస్తాన్ సాయి మోసం చేశాడు, చింటూ మోసం చేశాడు. ఎవడు కావాడా నీ సొల్లు అసలుకు? ఆడదానివేనా అసలుకు? మన దేశంలో ఉన్నటువంటి స్త్రీకి ఎంత గౌరవం ఉంటుంది నీకు తెలుసా అసలుకు? సిగ్గు లేదు అసలు మీడియా ముందుకు వచ్చేసేసేసి మళ్ళా వీళ్ళని ఇది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? శేఖర్ భాషని అత్తయ్యడానికి ప్రయత్నించారు. వీడు ఆ అమ్మాయిను మస్తాన్ సాయి ఈ అమ్మాయిని లావణ్యను హత్య చేయడానికి ప్రయత్నించారు. అసలుకి ఏంట్రా జరుగుతుంది అసలుకు మీ గోల అసలుకు? ఎవడు కావాలరా మీ గోల అసలుకు? మీరేమైనా సమాజానికి పనికొచ్చే మనుషులేనా అసలుకు? మీడియా కూడా అసలుకి వీళ్ళు పెద్ద దేశభక్తులా లేకపోతే ఈ దేశానికి ఏమైనా సేవ చేశారా? వీళ్ళని తీసుకొచ్చేసేసి అలా సీట్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు మీ బతుకులు పాడవాడు అసలుకు. మీడియా కూడా సిగ్గులేని మీడియా. నేనైతే ఐఎమ్ సారీ టు సే దిస్. ఈ మీడియా ఇలాంటి దరిద్రన వ్యక్తుల్ని, ఒక నీతి నియమాలు లేని వ్యక్తుల్ని తీసుకొచ్చేసేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసింది దరిద్రమైన పనులు కాబట్టి వాళ్ళను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం కూడా సరికాదు అసలుకు. అందుకని నేను చెప్తున్నాను, వాళ్ళు ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చేస్తే అసలుకు జనాలు పేడ విసిరేయండి అసలుకు. ఇంకొకసారి మీడియా ముందుకు రారు అసలుకు. డ్రగ్స్ వచ్చి స్త్రీలకు, ఫ్రెండ్స్కి ఇప్పుడు మన హైదరాబాదు కల్చర్ అనేది మారిపోయిందండి. ఓకే, ఎంజాయ్ చేయండి, డ్రింక్స్ చేయండి, కావాల్సి ఉంటే డ్యాన్సులు చేయండి, అంతేగాని డ్రగ్స్కి అలవాటు పడడం ఏంటి అసలుకు? వీలాంటి వ్యక్తులు వచ్చేసేసేసి ఈ డ్రగ్స్ అమ్మాయిలకి ఇచ్చేసి ఇంకా రకమైన వశీకరణకు సంబంధించిన డ్రగ్స్ అట అసలు. ఆడు ఎవడు మాట్లాడతాడు వీడియోలు వశీకరణకు సంబంధించినటువంటి అసలు. వాళ్ళ వీడియోలు వాళ్ళకు డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళను వశపరుచుకొని, కొంతమంది ఇంకో కొన్ని రకాల డ్రగ్స్ కూడా ఉంటాయి అట. అది ఇచ్చిన తర్వాత ఎదుటివాడు ఏం చెప్తే అది చేస్తారట. ఇదేంటో విచిత్రం. ఎట్లా తయారైపోయారంటే డ్రగ్స్ మత్తు బానిసకు తయారైపోయి తన సొంత కుటుంబ వ్యక్తుల యొక్క వీడియోలు, న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసేసేసి ఆ డ్రగ్ అమ్మేవాడికి ఇచ్చేస్తున్నారట. ఇంత దరిద్రంగా తయారైపోయింది మన హైదరాబాద్ నగరం అనేది. ఎంత కల్చరల్ నగరం అండి అది అసలుకు. ఆ హైదరాబాద్ కల్చరల్ నగరాన్ని మొత్తం సర్వనాశనం చేసి పారేస్తున్నారు. అందుకనే ఇలాంటి వ్యక్తులు హైదరాబాద్ నగరానికి ఎంట్రీ అనేది లేకుండా చేయాలి అసలుకు. నగర బహిష్కరణ చేయాలి. అయితే ఈ విషయంలో మాత్రం ఇంతమంది స్త్రీలను వాడు ఆ విధంగా చేశాడు కాబట్టి వాడు పెద్ద రేపిస్టే కదా. చెప్పండి, వాడు పెద్ద రేపిస్టే. ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి, చాలా డేంజరస్ రేపిస్టులు ఉన్నారు. వీడు వాళ్ళందరికంటే అసలు పెద్ద రేపిస్ట్ అసలు. అందుకని వాడికి మరణశిక్ష. ఆ మరణ శిక్షలో కూడా ఇంకా కఠినంగా ఉండాలి. ఈ లావణ్య కూడా అసలుకు ఆవిడ శుద్ధపూస అని చెప్పుకుంటుందండి. ఇంతమందితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని, ఇంతమందితో నువ్వు అది చేసేసేసి డ్రగ్స్ వ్యాపారాలు అవన్నీ చేసేసేసి నేను శుద్ధపూసని చెప్పుకుంటాను. నాకు న్యాయం జరగాలి. ఏం జరగాలమ్మా నీకు న్యాయము? పెద్ద ప్రతిభత స్త్రీలాగా మాట్లాడుతుంది అసలు బయటకు వచ్చేసేసి. అందుకని ఇలాంటి వ్యక్తుల్ని మీడియా ముందుకు రానివ్వకండి అసలుకు. ఆమె బయటికి వెళ్తుంటూ కూడా అసలు పట్టించుకోకండి. కావాల్సింటే పేడ విసిరేయండి అసలుకు. నిజంగా చెప్తున్నానండి అసలుకు. ఇది నేను చెప్పేది కొంచెం అంత సమంజసం కాకపోవచ్చు పేడ విసిరేయటం అనేది. కానీ ఇలాంటి వ్యక్తులు విసిరేస్తే మళ్ళీ మీడియా ముందుకు రారు అసలుకు. లేనిపోని ఇంట్రెస్ట్ ఇస్తున్నారు వాళ్ళకి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాడటం లేదు అసలుకు. ఇలాంటి చెత్తన కొడుకుల్ని, చెత్తన వ్యక్తుల్ని మీడియా ముందు తీసుకొచ్చేసి వాళ్ళని హీరోలు చేసి పడేస్తుంది. నేను అందుకనే అంటున్నాను అసలుకు, మస్తాన్ సాయి గాడికి ఉరిశిక్ష వేయాలి, ఈ అమ్మాయికి జీవిత ఖైదు వేయాలి, ఇది లావణ్యకు జీవిత ఖైదు లేదా నగర బహిష్కరణ చేయండి అసలుకు. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది చాలా ప్రశాంతమైన నగరం అండి. చాలా కల్చరల్స్ ఉంటాయి అసలుకు. దేశ విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో కల్చరల్గా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీని మొత్తం సర్వనాశనం చేసి పడేస్తున్నారు ఈ లావణ్య, మస్తాన్ సాయి, చింటూ ఇంకా రకరకాల వ్యక్తుల వల్ల. అందుకని ఇలాంటి వ్యక్తుల్ని గవర్నమెంట్ అసలు నిజంగా చెప్తున్నాం కదా, నగర బహిష్కరణ చేస్తే చాలా ఉత్తమం. వాడు ఇన్వాల్వ్ అయ్యిందంటే, అసలు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యిందంటే కథ నగర బహిష్కరణ చేయటమే చాలా ఉత్తమమైన మార్గం. ఫ్రెండ్స్, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి అసలు. నేను అసలుకు మస్తాన్ సాయి గాడికి ఉరిశిక్ష, లావణ్యకు నగర బహిష్కరణ లేదా జీవిత ఖైదు వేయాలి. ఇంకొక పాయింట్, ఇలాంటి మత్తు పదార్థాలను ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళను, మత్తు పదార్థాలను ఇన్వాల్వ్ అయిన వాళ్ళను కూడా నగర బహిష్కరణ చేయాలి. ఇట్లా అయితేనే హైదరాబాద్ అనేది చాలా సంతోషంగా ఉంటుందండి. ఐఎమ్ సారీ, నేను కొంచెం ఈ కేసు, ఈ లావణ్య కేసు పూర్తిగా అంతమైంది అనుకున్నాను. కానీ ఆవిడ మీడియా ముందు రావడానికి నేనేదో
ఒక మీడియా ఫిగర్ని అనేసి ఒక సెలబ్రిటీని అనేసి ఫీల్ అవుతుంది. చండాలమైన బిహేవియర్. వాస్తవంగా చెప్పాలంటే ఆవిడ ఒక వేశ్య. నేనైతే ఇదే చెప్తున్నానండి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టడం మంచిది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం వాళ్ళని తన్ని పడేయడం చాలా ఉత్తమం అనేసి నేను అనుకుంటానండి. సారీ, ఇది కొంతమందిని హర్ట్ చేయొచ్చు, బట్ మై ఇంటెన్షన్ నాకైతే ఈ విధంగా తెలిసింది. వాళ్ళని నగర బహిష్కరణ చేయాలి. అసలు మీరేమంటారు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.